మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. డాలర్ డ్రీమ్స్ చెదురుతున్నాయి. అగ్రరాజ్యంలో శాశ్వత నివాసమే కాదు, చదువులు ఉద్యోగాలకు కూడా భరోసా లేకుండా పోతోంది. H1B వీసా జారీకి కీలకమైన ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రాం రద్దుతో పాటు విదేశీ విద్యార్థులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా వీసాను రద్దు చేయాలని నిర్ణయించింది ట్రంప్ ప్రభుత్వం. చివరికి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా ఇంటికి పంపేస్తారు. ఓపీటీని ముగించాలని కోరుతూ అమెరికా కాంగ్రెస్లో ప్రవేశపెట్టిన కొత్త బిల్లు ఆందోళన రేపుతోంది. ప్రత్యేకించి స్టెమ్ కోర్సులు అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులు కొత్త నిబంధనలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడయ్యాక వలసదారుల కష్టాలను పెంచడమే లక్ష్యంగా అమెరికాలో కొత్త నిబంధనలు పుట్టుకొస్తున్నాయి. దేశం నుంచి పంపించేయాలని కంకణం కట్టుకున్నాక ఆపడం ఎవరితరం కాదనే వాస్తవం ఇప్పుడు అగ్రరాజ్యంలో ప్రత్యక్షంగా కనిపిస్తోంది. అమెరికాలో చదువులు, ఉద్యోగ భరోసాకు, శాశ్వత నివాసానికి బాటలు వేస్తాయన్న ధీమా సడలిపోతోంది. విదేశీ విద్యార్థులు ఏ చిన్న పొరపాటు అనుకోకుండా చేసినా ప్రభుత్వం వారిపై వీసా రద్దు కత్తి దింపుతోంది. వెంటనే వీసా గడువును ముగించేసి స్వదేశానికి వెళ్లిపోవాలని ఆదేశాలిస్తోంది. ఏ నిమిషంలో వీసా రద్దు, ఈమెయిల్ వస్తుందోనన్న భయంతో అక్కడి విదేశీ విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. H1B వీసా జారీకి కీలకమైన ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీ ప్రోగ్రాం రద్దు యోచన విదేశీ విద్యార్థులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనుంది. అమెరికాలో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ తదితర స్టెమ్ కోర్సులు చదువుతున్న భారతీయులు సహా వివిధ దేశాల విద్యార్థులను కొత్త భయం వెన్నాడుతోంది. చదువులు పూర్తయిన వెంటనే స్వదేశాలకు తిరిగి వెళ్లే పరిస్థితి వారికి ఎదురయ్యే అవకాశం ఉంది. ఓపీటీని ముగించాలని కోరుతూ అమెరికా కాంగ్రెస్లో ప్రవేశపెట్టిన కొత్త బిల్లు ఆందోళన రేపుతోంది. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఉద్యోగం వెతుక్కునేందుకు 3 ఏళ్ల వరకు అమెరికాలో నివసించే అవకాశాన్ని ఓపీటీ కల్పిస్తోంది. ఓపెన్ డోర్స్ నివేదిక ప్రకారం 2023-24 విద్యా సంవత్సరంలో అమెరికాలో 3 లక్షల మందికి పైగా భారతీయ విద్యార్థులున్నారు. వీరిలో 3/4 మంది ఓపీటీ పొందేందుకు అర్హులు. ఓపీటీ కింద విద్యార్థులు తమ గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత 1 ఏడాది పాటు ఉద్యోగ అన్వేషణ కోసం అమెరికాలోనే కొనసాగించవచ్చు. ఒకవేళ స్టెమ్ గ్రాడ్యుయేట్ అయ్యుండి క్వాలిఫైడ్ అమెరికా కంపెనీలో పనిచేస్తుంటే దీన్ని మరో 2 ఏళ్ల పాటు పొడిగించవచ్చు. అమెరికా కాంగ్రెస్లో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందిన పక్షంలో మరో వర్క్ వీసాకు మారేందుకు అవకాశం లేకుండా అర్ధాంతరంగా ఓపీటీ ముగిసిపోతుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం స్టెమ్ కాని గ్రాడ్యుయేట్లు ఏడాది తర్వాత అమెరికాను వీడాల్సి ఉంటుంది. ఓపీటీ వీసా హోల్డర్లు సాధ్యమైనంత త్వరగా H1Bకి బదిలీ కావాల్సి ఉంటుంది. ఎన్నికల్లో చేసిన వాగ్దానం మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే విదేశీ అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపించే కార్యక్రమాన్ని చేపట్టారు. తాజా పరిణామంతో తమను H1B వర్క్ వీసాదారులుగా మార్చగల ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న F1, M1 స్టూడెంట్ వీసాదారులు భయాందోళనలు మొదలయ్యాయి. ఓపీటీ రద్దుకు గతంలో చేసిన ప్రయత్నాలు విఫలమైనప్పటికీ ప్రస్తుతం ట్రంప్ హయాంలో వలస వ్యతిరేక విధానాలు విస్తృతంగా అమలవుతున్న తరుణంలో ఈ బిల్లు తెరపైకి రావటం F1, M1 వీసాదారుల్లో గుబులు రేపుతోంది. వీరిలో చాలామంది ఇప్పుడు తమ వీసాను H1Bకి మార్చుకోవడానికి దోహదం చేసే ఉద్యోగాల కోసం భారతీయ టెక్ సంస్థల సహాయంతో అత్యవసరంగా దరఖాస్తు చేసుకుంటున్నారు. ఓపీటీని ముగించాలని కోరుతూ ప్రవేశపెట్టిన కొత్త బిల్లు కారణంగా అమెరికాలోని వేలాది మంది భారతీయ విద్యార్థుల కెరీర్ అవకాశాలను ఈ చర్య దెబ్బతీసే ప్రమాదం ఉంది. 2023-24 విద్యా సంవత్సరంలో భారత్కు చెందిన 3,31,602 మంది విద్యార్థులు అమెరికాలో విద్యను అభ్యసిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 23% ఎక్కువ. వీరిలో సుమారు 97,556 మంది ఓపీటీలో పాల్గొన్నారు. రానున్న 2025-2026 బ్యాచ్ల కోసం అమెరికాయేతర దేశాలకు దరఖాస్తు చేసుకున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 20% పెరిగినట్టు నిపుణులు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తుకు భరోసాను కోరుకుంటున్నారని వారు చెప్పారు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత సంపాదన అవకాశాలను విద్యార్థుల కుటుంబాలు ఆశిస్తున్నాయి. అయితే అమెరికాలో చదువు చవకేమీ కాదు. అమెరికాలో చదువుకోవాలంటే ప్రతి విద్యార్థికి ఏడాదికి కనీసం 51.72 లక్షలు ఖర్చవుతాయి. అమెరికాకు తిరిగి రావటం కష్టమవుతుందన్న భయంతో చాలామంది భారతీయ విద్యార్థులు ఈ వేసవిలో భారత్కు వెళ్లాలన్న తమ ఆలోచనను విరమించుకుంటున్నారు. వేసవి సెలవుల కోసం దేశాన్ని విడిచి వెళ్లొద్దని కార్నెల్, కొలంబియా, యూలే యూనివర్సిటీలు తమ విదేశీ విద్యార్థులకు అధికారికంగా సలహా ఇచ్చారు. భారతీయ విద్యార్థులు ఇప్పటికీ అమెరికానే తమ గమ్యస్థానంగా భావిస్తున్నారు. అయితే ట్రంప్ ప్రభుత్వం వీసా నిబంధనల్ని కఠినతరం చేయడంతో ప్రత్యామ్నాయంగా కెనడా, యూరప్ను ఎంచుకుంటున్నారు.
ఒకవైపు వర్క్ వీసా రద్దు చేయాలని భావిస్తోన్న ట్రంప్ సర్కార్ మరోవైపు విదేశీ విద్యా వీసాలను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే రద్దు చేస్తోంది. దీంతో అమెరికాలో చదువుకోవటానికి వెళ్లిన విదేశీ విద్యార్థులు ట్రంప్ ప్రకటనలతో గజగజ వణికిపోతున్నారు. వీసాలు రద్దు కావడానికి కొన్ని సహేతుక కారణాలున్నాయి. ఎవరైనా విద్యార్థి కారణంగా దేశ భద్రతకు ముప్పు పొంచి ఉంటే టార్గెట్ చేస్తారు. ఇందులో భాగంగా కొన్ని దేశాలకు సంబంధించిన విద్యార్థుల వీసాలను ప్రస్తుతం క్యాన్సిల్ చేస్తున్నారు. పాలస్తీనా, గాజా అనుకూల ర్యాలీలు, ఆందోళనలు, నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న వారిని ఈ కార్యక్రమాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసినా, షేర్ చేసినా అనుకూలంగా స్పందించిన విదేశీ విద్యార్థులను గుర్తిస్తున్నారు. దీంతో ఏ నిమిషంలో వీసా రద్దవుతుందోనన్న ఆందోళన ఎక్కువైంది. అయితే పాలస్తీనా అనుకూల ఘటనలతో ఎలాంటి సంబంధం లేని విద్యార్థులకు సైతం వీసా రద్దు ఈమెయిల్ రావటం గమనార్హం. ఇలా వీసా రద్దును ఎదుర్కొన్న వారిలో భారతీయ విద్యార్థులు ఉన్నారు. చిన్నపాటి ట్రాఫిక్ ఉల్లంఘన ఉదంతాన్ని సైతం వీసా రద్దుకు సాకుగా చూపుతోందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. గతంలో ఎప్పుడైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా ఇప్పుడు దానికి వీసా రద్దు చేయడం ద్వారా శిక్ష విధిస్తున్నారని చెప్తున్నారు. తమ కాలేజీల్లో విద్యను అభ్యసిస్తున్న విదేశీ విద్యార్థుల్లో చాలా మంది వీసాలు హఠాత్తుగా రద్దయ్యాయని అమెరికాలోని పలు ప్రముఖ విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలలు తాజాగా వెల్లడించాయి. ఇంకొంతమంది విద్యార్థులకు వీసా ఎందుకు రద్దు చేస్తున్నామని కనీస కారణాన్ని కూడా ఇమ్మిగ్రేషన్ అధికారులు పేర్కొనకపోవడం దారుణమని కాలేజీల యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.